రంజాన్ మాసం వచ్చేస్తుంది. కాల్పుల విరమణ అంటూ ఒకవైపున ప్రపంచ దేశాల ఒత్తిడి, అమెరికా, యూరప్ దేశాలు ఒకవైపు, అరబ్ దేశాలు మరొక వైపు. కాల్పుల విరమణకు ఒక పక్కన ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. హమాస్ ఎటూ తేల్చట్లేదు. 40 మందిని విడిచిపెడతానంటున్నటువంటి హమాస్ కాల్పుల విరమణకు సంబంధించి అసలు మొత్తం ఇజ్రాయెల్ సైన్యం అంతా గాజా వదిలేసి వెళ్ళిపోవాలంటుంది. ఇజ్రాయెల్ సైన్యం ఎక్కడ సైన్యం అక్కడే ఉంటుంది గాజాలో. కాల్పులు మాత్రం ఓ నెల రోజుల పాటు రంజాన్ మాసం అంతా చేయనంటుంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యన క్లాష్ ఉంది. దాంతో ఇంకా ఫైనల్ కాలేదు. కాల్పుల విరమణ సోమవారంతో అవుతుందని మొన్ననే బైడెన్ చెప్పినా కూడా అవ్వల. ఈ దశలో కాల్పుల విరమణ కంటే ముందే తను చేయాలనుకున్నదంతా చేసేయాలనుకుంటుంది. ఖాన్ యూనిస్ ప్రాంతం ఏదైతే గాజా లోపల ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్క రోజులో 50 డ్రోన్ల దాడులు చేసింది. ఒక్క రోజులో 50 డ్రోన్ల దాడులు. ఇందులో హమాస్ తీవ్రవాదులు ఎంతమంది చచ్చారు, అట్లాగే వాళ్ళ మద్దతుదారులైనటువంటి మిలీషియా సభ్యులు ఎంతమంది చచ్చారు, సాధారణ ప్రజల పేరుతో రేపో మాపో లెక్క చెప్తారు. 100 మంది చచ్చిపోయారు అన్నటువంటిది. మొన్న ఎట్లయితే 800 మంది, 150 మంది, 120 మంది అన్నారు, ఆ తరహాలో చావులు పెద్ద ఎత్తునే జరిగినాయి అని చెప్తున్నారు.